సినీ హీరోలు ఇక నుండి ఏదైనా ప్రోడక్ట్‌కి కానీ, లేదా ఏదైనా ఒక ప్రముఖ సంస్థకి కానీ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించే ముందు అత్యంత జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనా? ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు పలు బ్రాండ్స్‌ని ప్రమోట్ చేసి వివాదాల్లో చిక్కుకున్నారు. నిన్ననే అల్లు అర్జున్, శ్రీలీలపై ఏఐఎస్ఎఫ్ సంస్థ కొన్ని తప్పుడు కార్పొరేట్ కాలేజీలకు బ్రాండ్ అంబాసిడర్స్‌గా మారారని, వీళ్ల ప్రమోషన్స్‌ని చూసి లక్షలాది మంది మోసపోయారని, వీళ్ల మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఘటన ఎంత వైరల్గా మారిందో మనమంతా చూశాం. ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబుకి ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ నోటీసులు జారీ చేయటం సంచలనంగా మారింది. వివాదాలకు ఆమడ దూరంలో ఉండే మహేష్ బాబు కూడా వివాదాల్లో చిక్కుకోవటం చర్చనీయాంశంగా మారింది. మరి పూర్తి వివరాల్లోకి వెళితే, మహేష్ బాబు గతంలో సాయి సూర్య డెవలపర్స్కి బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించాడు. 2-3 ప్రకటనలు కూడా చేసి పెట్టాడు. అయితే సాయి సూర్య డెవలపర్స్, సూరానా గ్రూప్స్ మధ్య మనీ లాండరింగ్ ఒక రేంజ్లో జరిగినట్టు ఈడీ అధికారులు గుర్తించారు. మహేష్ బాబు ఈ సాయి సూర్య డెవలపర్స్కి బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించారు కాబట్టి అతన్ని ఈ నెల 27 విచారణకు రావాలని లీగల్ నోటీసులు జారీ చేశారు. ఈ సంస్థ నుంచి మహేష్ బాబుకి 5,90,00,000 రూపాయలు అందాయట. అందులో 3,50,00,000 నగదు రూపంలో, 2,50,00,000 ఆర్టీజీఎస్ రూపంలో మహేష్ ఖాతాలో జమ అయినట్టు తెలుస్తోంది. ఇది మహేష్ బాబు యాడ్ వీడియో చేసినందుకు తీసుకున్న రెమ్యునరేషన్గా భావిస్తున్నారు అభిమానులు. అయితే ఇలా వరుసగా సినిమా వాళ్ల మీద కేసులు నమోదవటం, విచారణకు హాజరవ్వమని చెప్పటం ఈ మధ్యకాలంలో ఎప్పుడూ జరగలేదు. తెలంగాణ ప్రభుత్వం మారిన తర్వాతనే వరుసగా ఇలాంటివి జరుగుతున్నాయి. అల్లు అర్జున్ లాంటి పాన్ ఇండియన్ సూపర్ స్టార్ని అరెస్ట్ చేయాలనే ఆలోచన రావటమే పెద్ద సాహసం. కానీ ఆ ఆలోచనని ఆచరణ రూపంలో పెట్టి అరెస్ట్ చేసి చట్టం ముందు ఎవరైనా ఒక్కటే అనే సందేశం వెళ్లేలా చేశాడు సీఎం రేవంత్ రెడ్డి. కానీ ఇది మరికొందరు టార్గెట్గా చేస్తున్నట్టుగా భావిస్తున్నారు. మరి ఈడీ ఆదేశాలను మన్నించి మహేష్ బాబు ఈ నెల 27న విచారణకు హాజరవుతాడా లేదా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. చూడాలి మరి ఈ అంశంపై ఆయన మీడియాతో ఏవైనా మాట్లాడతారా లేదా అనేది.